ఈ పాటకి ఇంత ఆదరణ వచ్చిన తర్వాత అనుకున్నారా అదర్ లాంగ్వేజెస్ లో కూడా? స్టార్టింగ్ లోనే అన్ని లాంగ్వేజెస్ రాసింది. మలయాళం ఇప్పుడు అనుకున్నాం కొత్తగా. ఓకే, అంతే ఫస్టే అనుకున్నాం. చేస్తే పాన్ ఇండియా సబ్జెక్ట్ ఒకసారి చేసి చూడాలని అనిపించింది నాకు. అదొక పిచ్చ పట్టుకొని చేసిన. పాటను కూడా అమ్మ పాటను కూడా మోడర్న్ గా ప్రజెంట్ చేయాలనిపించింది. అప్పుడు చక్రి గారు అమ్మ నాన్న తమిళమ్మాయిలో నీవే 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 నేనంట, ఆ పాటలో ఎక్కడ కూడా అమ్మ ప్రస్తావన ఉండదు అమ్మ అని, కానీ పాట అద్భుతంగా ఉంటుంది. అమ్మ అనే ప్రస్తావన ఉండదు, అమ్మ అని అనరు ఎక్కడ కూడా. ఆ పాట మొత్తం వినండి, అమ్మ అని అన్నాడు. మీనింగ్ బాగుంటుంది. అమ్మ అని అనకుండా అమ్మ పాట చేసినారు అప్పుడు, అదొక హిట్. అట్లనే ఇప్పుడు మనం కూడా ఏదైనా చేస్తే ఒక వెస్టర్నైజ్డ్ చేయాలని అనుకున్నాం. ఈ పాట నేను 20 years బ్యాక్ రాసిన, ఇప్పుడు కాదు. అప్పుడే ట్యూన్ చేసిన. ఇప్పుడు దీనికి ఆర్కెస్ట్రేషన్ అంతా చాలా మోడర్న్గా చేయించాలనిపించి అక్కడ మన కొచ్చిన్లో ఉంటారు పిల్లలు, ఒక టీం ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది, సిస్కో డిస్కో అని. వాళ్ళని అడిగి కీబోర్డ్ వర్క్ కొంత, ఫ్లూట్ వర్క్ అంతా అక్కడ చేయించుకున్నాను. తర్వాత ఇక్కడ అరుణ్ చిలివేరు అని మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గిటారిస్ట్, ఆయన చేత అడిషనల్ ప్రోగ్రామింగ్ చేయించుకున్నాం. మళ్ళీ తర్వాత ఆయన చేత గిటార్స్ చేయించినాం. ఆ తర్వాత వినయ్ గారు సౌండ్ ఇంజనీర్ ఉంటారు, ఆయన దీని సౌండ్ ఇంజనీర్. వోకల్స్ ఇక్కడ రామ్ గండికోట అనే తమ్ముడు, సౌండ్ ఇంజనీర్ రామ్ గండికోట అండ్ ఆనంద్ పాల్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు వోకల్స్ రికార్డ్ చేశారు అన్ని లాంగ్వేజెస్. అట్లా అట్లా అందరి మంచి మంచి వాళ్ళందరి హెల్ప్ తీసుకొని చేసినాం మాకు తెలియకుండానే. అట్లా దీన్ని మోడర్నైజ్ చేయాలని మోడర్నైజ్గానే చేసినాం. కానీ మోడర్నైజ్ చేసిన తర్వాత మేము అనుకున్నాం ఏంటంటే రీచ్ అయిద్దా ఈ పాట అని. యూట్యూబర్స్ అందరిని అడిగిన, మదర్ సాంగ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీరు, మదర్ సాంగ్ మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, రీచ్ అవ్వదు, వినర్ ఫస్ట్ ఎవరు అమ్మ పాట అని. అక్కడ నుంచి నిరాశ అయిపోయినాం. కానీ ఏది ఏమైనా మంచిది రిలీజ్ చేసినా కానీ చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి రిలీజ్ చేసినాం. అది రిలీజ్ చేసిన తర్వాత కూడా May 5కు వదిలితే May 17, 18 అట్లా పాట రేజింగ్లోకి వచ్చిందండి. అసలు లింక్ చూడడం మానేసిన నేను. ఓకే అమ్మ పాట స్లోగా మళ్ళీ మదర్స్ డేకి మళ్ళీ యాక్టివ్ అయింది, ఈలోపు మనం ఇంకా వేరే పాట ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాం. కానీ అది 17th, 18th డేట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఒకరోజు ఓపెన్ చేస్తే అసలు ధారాపాతంగా పోతుంది మార్నింగ్. అంటే మీరు ఓపెన్ చేసే వరకు మీకు ఎవరు చెప్పలేదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఉంది అని? ఎవరు చెప్పలేదు. అంటే ఎవరు అసలు ఒక మూడ్లో ఉన్నాం, పని 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 ఆ పనిలో ఉన్నాం. ఆయన డిఎస్ రావు గారు అని ఉంటారు, ఆయనకు ఒక ఫిలింకి వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు, పాట రాయాలంటే ఆ పాట రాసే పనిలో ఉన్నాయి. ఇంకా నేను ఇది అసలు మొత్తమే ఎప్పుడైతే ఇది డ్రాప్ అవుట్ అయిందో అప్పుడే వదిలేసి పని మీద పడిపోయినా. ఆ రోజు నుంచి మళ్ళీ దీని చుట్టూ దీన్ని కామెంట్స్ చదవడం, ఏమంటున్నారు చూడటం, అందరు ఏం అభిప్రాయంలో ఉన్నారు, పాట ఎట్లా ఆదరిస్తున్నారు, ఇవన్నీ ఇంకా చెక్ చేస్తూ పోతున్నాం అంతే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్న ఈ టైంలోనే నా ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ దాటుతుంది. అక్కడ ఉంది ఇప్పుడు, అంత రీచ్ ఉంది. ఓకే, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక రీజనే కదా సార్ ఇది ఇంత వ్యూస్ రావడానికి? అసలు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి, అమ్మలకి, అందరికీ నేనైతే రుణపడి ఉంటా అమ్మా. 100% ఈ అమ్మాయి, నేను, మా టీం అంతా రుణపడి ఉంటాం. వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే ఈ పాటకి ఇంత క్రేజ్ వచ్చింది, వాళ్ళు ఆదరించడం వల్లనే ఇప్పుడు మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకునే స్థితికి వచ్చింది. మనం ముగ్గురం కూర్చొని మాట్లాడే స్థితికి వచ్చింది. ఈ పాట కూడా 30 లక్షలు దాటే స్థితికి వచ్చింది. సూపర్ సార్, నిజంగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. జాహ్నవి గారి విషయానికి వస్తే ముందుగా ఒక పాట పాడిచ్చేద్దాం సార్. ఓకే, పాడించండి. జాహ్నవి గారు మా అందరి కోసం ఒక్కసారి, అంటే లైవ్ లో చూడలేదు కదా, ఒకసారి ఆ ఫీలింగ్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుక్కలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుక్కను గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే 100 నిండు దీవెనా. సూపర్ అండి, అస్సలు సూపర్గా పాడుతున్నారు నిజంగా. తెలుగు రాదు అని విన్నా,
అసలు ముందుగా పాటకు అప్రిషియేషన్స్ ఇచ్చే ముందు తెలుగు రాకుండా మా అందరం తెలుగు వచ్చిన వాళ్ళం ఏదో ఒక పాట పాడాలి అంటేనే ఎంతో కష్టపడతాం, ఆ ఉన్న పదాన్ని కూని చేసేస్తాం. మీకు ఇబ్బంది అనిపించిందా? అనిపించలేదు. అనిపించలేదు. ఓకే, ఎందుకని అనిపించలేదు? అనిపించాలి కదా యాక్చువల్గా తెలుగు రానప్పుడు. मतलब तेलुगु अम्माई ने तो इतना नहीं लगा है ना. నాకు సంబంధం లేదు అడిగింది నిన్ను. అయ్యో మీరు హెల్ప్ చేస్తారని చూస్తున్నారు సార్ పాపం. ఆల్రెడీ నేను హెల్ప్ చేసిన మంత్స్, ఓకే, కొన్ని నెలలు హెల్ప్ చేసిన. అది పాట విషయంగా కదా సార్. ఇప్పుడు మాట్లాడాలి. ట్రై చేస్తున్నా. వెరీ గుడ్. ట్రై ఇంగ్లీష్ అయిపోయింది, చేస్తున్నా తెలుగు. ఓకే, ప్రయత్నిస్తున్నా. ఓకే, సూపర్. నిజంగా మీ పాట విని అందరికి అమృతం పోసినట్టయితే ఎవరికుందో, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే తనకి తెలుగు రాదు అనగానే మీ ముద్దు ముద్దు ఆ క్యూట్ క్యూట్ తెలుగు పదాలు వినటానికి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఓకే సార్, నేను ఒక అంటే ఈ టాపిక్ నుంచి పక్కన వస్తే మధ్యలో ఒక విషయం అడగాలనుకుంటున్నా. మీరు జగన్ గారి దగ్గర ఒక సాంగ్ పాడే అవకాశం మీకు వచ్చింది, ఎలా వచ్చింది ఏంటి ఆ సాంగ్? మళ్ళీ మా అందరి కోసం ఒకసారి. సంక్రాంతి పండుగ కోసం అని ముఖ్యమంత్రి గారి ఛాంబర్ నుంచి కాల్ వచ్చిందండి. అక్కడ నాకు బాగా తెలిసిన అన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఉంటాడు. ఆయన ఇక్కడ ఉన్న మన మా వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉంటాడు. ఆయనకు మా సాహిత్యం, మా పాటలు అంటే బాగా ఇష్టం, బాగా అప్రిషియేట్ చేస్తారు. ఆయన బాగా వింటారు పాటల్ని. అట్లా అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు నా పేరు కూడా చెప్తే నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంక్రాంతి పండుగలో ఆ పాట పాడినాం. అది కూడా ఎందుకు పాడినానంటే ఈ నెట్వర్క్ యుగంలో కూడా ఇంత అప్డేటెడ్ ప్రపంచంలో ఉండి కూడా జగన్ అన్న ఫోన్ వాడడం అంటే నాకు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఫోన్ వాడకుండా రాష్ట్రాన్ని నడిపించే పనిలో ఎంత నిమగ్నమై ఉన్నాడో, మన చేతుల్లో ఫోన్ ఉండి మనం ఎంత చెడిపోతున్నామో అన్నం చూసి నేర్చుకోండి అని వచ్చిన మెసేజ్ చెప్పిన. ఓకే, అది మీరు ముందుగానే రాసుకున్నారా సార్ అప్పటికప్పుడు? లేదు, నేను రాసిన పాట అది, ఇంతకుముందు రాసుకున్న పాటే. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్న ఫోన్ వాడడం అంటే అసలు ఎగ్జైట్మెంట్, విపరీతమైన ఎగ్జైట్మెంట్. ఈయన ఫోన్ వాడకుండా ఒక రాష్ట్రాన్ని నడుపుతానంటే ఎంత గ్రేట్ అనిపించింది. సహజంగా సెల్ ఫోన్ ఉండాలి. ఇక్కడ మా దగ్గర కేటీఆర్ అన్న ఫోన్ వాడతారు. ట్విట్టర్లో ఆయన ఒక రకమైన లీడర్. ఆయన సోషల్ మీడియాని బాగా దాని నుంచి బాగా యాక్టివ్గా ఉంటాడు, దాని నుంచి చాలా హెల్ప్ తీసుకుంటాడు. దాన్ని ఆయన అప్డేట్ చేస్తూ ఉంటాడు, అప్డేట్ అవుతూ ఉంటాడు. అతను ఒక రకమైన పొలిటీషియన్. ఆయనేమో దీన్ని వాడుకున్నాడు టెక్నాలజీని. కానీ జగన్ అన్న టెక్నాలజీని పక్కన పెట్టి టెక్నాలజీ టైంని నడిపిస్తాడు. ఒక 5 ఏళ్ళు నడిపించాడు, మామూలు విషయం కాదు కదా. అట్లా నాకు సెల్ ఫోన్ వాడి దుర్వినియోగం అవుతున్న వాళ్ళ జీవితాల లోపల ఆ అన్నను ఆదర్శంగా తీసుకోండి, సెల్ ఫోన్ ఎక్కువ వాడొద్దు అని చెప్పేసి అని చెప్పాలనిపించి చెప్పిన. ఓకే, కళల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతటగాలం, అరచేతిలో కొలువైంది నా శనగాలం, ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు, అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు, నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు, కలల ప్రపంచం. అట్లానే అది ఆ రోజు ప్రజెంట్ చేసేసిన.